అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ పిలవడానికి కారణం యాక్చువల్గా మనకి 6th నేషనల్ ఈఎంఆర్ఎస్ కల్చరల్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం. ఇప్పటిదాకా ఇది 6వది. ఇది ఇంతవరకు మనం అది హోస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుండేది. ఈరోజు టోటల్గా మన కంట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అంటే 405 ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, విజయవాడ. అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 28 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు కూడా ఇక్కడికి రావటం, కంట్రీ మొత్తం మీద 1800 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 110 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. టోటల్గా 22 స్టేట్స్ నుండి టోటల్గా పిల్లలందరూ ఇక్కడికి రావడం. ముఖ్యంగా ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి బయటకు తీయడంతో పాటు చాలా వరకు మాట్లాడాలంటే భయం, ఒక రకమైన బిడియం, జంకు, ఇవన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి అవి తొలగించి పిల్లలు కల్చరల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ లోపల ఎంతవరకు వాళ్ళకి మోటివ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఉంది. అంటే లిటరేచర్ కూడా మనం దీంట్లో ఉంది. అంటే పోటీ అవి కూడా పెడుతున్నాం. అంటే డ్యాన్స్ కానీ, అలాగే కల్చరల్ ఉన్నటువంటి మా గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ వేయటం కానీ, డ్యాన్సులు కానీ, అలాగే లిటరేచర్ కానీ, అలాగే కొన్ని ఆటపాటలతో పాటు అన్నీ చేసుకుంటూ మొత్తం దాదాపు 35 ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం పిల్లలందరికీ. ఇవి మనం డిసెంబర్ నెల 3, 4, 5 తేదీల్లో మనం ఇవి చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈవెంట్ కూడా 22 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నాం. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఒక టాలెంట్ అంతా బయటకు తీసి వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వాళ్ళు అంటే మనసు విప్పి వాళ్ళు అన్ని విధాలుగా మాట్లాడుకునే విధంగా, వాళ్ళ టాలెంట్ బయట పెట్టే విధంగా అన్ని విధాలుగా మనం వాళ్ళకి, ఎందుకంటే ఇట్లాంటి టాలెంట్స్ బయట పెట్టేటప్పుడే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్గా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు కూడా మనకు బయటకు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం ఎన్ఐటీకి, ఐఐటీకి, ఎంబీబీఎస్కి చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇంతకు పూర్వం అలా ఉండేది కాదు, చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ప్రకారమే ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా అంటే బెస్ట్ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వదిలిపెడుతున్నాం. మన రాష్ట్రంలో 28 స్కూల్స్లో ఉన్నటువంటి 110 మంది పిల్లలు ఇక్కడ తీసుకొస్తున్నాం. వాళ్ళు బెస్ట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లిటరేచర్లో కానీ, డ్యాన్స్లో కానీ, పాటల్లో కానీ, ఆటల్లో కానీ, చదువులో కానీ, దేంట్లో వాళ్ళు ముందున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్ని విధాలు చూసి వాళ్ళు ఏంటంటే ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళకి మనం సహాయం చేస్తే ఇంకా కాస్త పైకి వెళ్ళగలుగుతారనే ఉద్దేశంతో కూడా మనం ఇది చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే విదేశీ విద్య మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ బాగా చదువుకున్న పిల్లలు విదేశీ విద్యకు ఎవరు ఎంతవరకు వీళ్ళు అర్హత సంపాదించగలరని కూడా మనం చూడడానికి కూడా ఒక మనం కొనమానికగా చూసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆ ఈవెంట్లో పిల్లలందరూ కూడా 1800 మంది పిల్లలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు, వివిధ కల్చర్ ఉన్న పిల్లలు, వివిధ భాషలు ఉన్న పిల్లలు అందరూ కూడా ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు కూడా పిల్లల్లో ఒక ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు అన్ని విధాలుగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ పెడుతున్నాము. ఎందుకంటే ఇది 6th నేషనల్ ఈవెంట్. అంటే ఇంతకు పూర్వం వేరే దగ్గరికి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అందరినీ ఇక్కడ తీసుకొస్తున్నాం. వాళ్ళని అన్ని విధాలుగా మోటివ్ చేసి మన పిల్లలు దేనిలో తక్కువ కాదు, మన పిల్లలు అన్నిటికీ సమర్థులు అని చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగానే మాకు అన్ని విధాలుగా మాకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి అన్ని విధాలుగా వాళ్ళ ఏవేవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ అన్నిట్లు కూడా మనం ఫాలో అయ్యి వెళ్తున్నాము. కాబట్టి పిల్లలకి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
ఈ అవకాశం ఏంటంటే పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్న టాలెంట్ని బయట పెట్టడానికి కానీ వాళ్ళకున్నటువంటి ఇష్టాలు ఏవైనా ఉన్నవి అవన్నీ కూడా చెప్పడానికి వాళ్ళందరికీ ఇంకొక భాష వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్నటువంటి ఆ భాషా పరిజ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. మొత్తం మనం ఇక్కడ ఈ కాలేజ్ పెడుతున్నాం, అది కేఎల్ యూనివర్సిటీ పెడుతున్నాం, వెన్యూ తీసుకున్నాం. కేఎల్ యూనివర్సిటీలో ఎంత ప్లేస్ ఉందో మీ అందరికి కూడా తెలుసు, ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క దగ్గర ఉంటారు. 12 వెన్యూస్ పెడుతున్నాం, 12 వెన్యూస్ పెడుతున్నాం. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క దగ్గర ఉంటారు. టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, మన తాలూకా మొత్తం మన స్టాఫ్ అంతా ఉంటారు అక్కడే. మొత్తం అందరూ ఉంటారు. కాబట్టి అందరూ ఎవరెవరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో ఒకసారి మీరు చెప్పేయండి. ఎందుకంటే ఇంతమంది కూడా పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 1800 మంది పిల్లలు అంటే అందరినీ జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి అందరినీ కలిపి ఈ ఈవెంట్ పెడుతున్నాము. మేము ఇక్కడ మా వాళ్ళు కూడా ఉంటున్నారు, మొత్తం అందరూ, నేను కూడా ఉంటాను. పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ టాలెంట్ మనం బయట తీయడం కోసం అన్నది ప్రోగ్రాం. 12 అండి, 12. అవునండి. స్టేట్ లెవెల్లో ఆల్రెడీ కాంపిటీషన్స్ జరిగి వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకున్న పిల్లలు ఇక్కడికి వస్తారు మేడం. మన స్టేట్లో ఎలాగైతే 110 మంది పిల్లలు మనం సెలెక్ట్ చేసామో వాళ్ళ స్టేట్లో వాళ్ళలాగా సెలెక్ట్ చేసి మనకు పంపించారు. స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళకండి ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తున్నాము. క్యాష్ ప్రైజెస్ ఏం లేదు. అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వస్తున్నారు, మెరిట్ సర్టిఫికేట్ ఇస్తాం. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు లైక్ వాళ్ళకి ఒక పిక్నిక్ లాగా అనుకోండి, వాళ్ళకి ఒక అంటే పర్యాటకగా పండగలాగా వాళ్ళకి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం రావడం చిన్నపిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు. 6th నుండి అండి, 6th నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు. అవునండి. ఏంటంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ అండి, మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. అవునండి. ఇంకేమైనా అడుగుతారా సార్? అంటే 6th నేషనల్ కదండి ఇది ప్రోగ్రాము. ఇంతవరకు 5 అయిపోయి మనం ఆ రోజు మనం చేస్తున్నాం. ఇది ఫస్టే మన ఇండియాలో మన రాష్ట్రంలో మనం చేయడం ఫస్టే. కాబట్టి మీ అందరూ కూడా అంటే ఈరోజు కొంచెం లేట్ వచ్చాం, సారీ. ఎందుకంటే అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. ఎందుకంటే మన పిల్లలు గిరిజన పిల్లల్ని వాళ్ళ తాలూకా టాలెంట్ కానీ సృజనాత్మక కానీ వాళ్ళకి ఉండే భయాలు పోగొట్టాలనే ఉద్దేశంతో ఒకటి మంచి ప్రోగ్రాం చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీడియా పత్రికా ప్రతినిధులందరూ కూడా కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాను. సార్ ఒడిశా, డెహ్రాడూన్, తెలంగాణ, కర్ణాటక జరిగింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఇన్ ఒడిశా. లాస్ట్ ఇయర్ ఒరిస్సాలో జరిగింది. ఇది 6th అండి, 6th నేషనల్ ఈఎంఆర్ఎస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండి. దీన్ని ఉద్భవ్ అని కూడా పెట్టాం. ఉద్భవ్, ఎస్. వాళ్ళు పెట్టారు, ఆ పేరు ఇచ్చారు వాళ్ళు, ఉద్భవ్ అని. నేషనల్, అవునండి, సెంట్రల్. వాళ్ళు 1800 మంది పిల్లలు మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకి అన్నీ కొన్ని స్కూల్స్ హాస్టల్స్ అన్నీ వాళ్ళకి స్టేకి ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఒక కిట్ ఇస్తున్నాం, డ్రెస్సు వాళ్ళకి కావాల్సినటువంటి ఇస్తున్నాం, ఒక కిట్ ఇస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇక్కడికి వచ్చాక భోజనం, మంచి హెల్దీ భోజనం, వాళ్ళకి పౌష్టికాహారం పెడుతున్నాం. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అదే చెప్తున్నాను, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చిన తర్వాత వీఆర్ హోస్టింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం పిల్లలకి. వాళ్ళు చక్కగా ఈ 3 రోజులు హెల్దీగా ఆడుకుంటూ వాళ్ళ టాలెంట్ బయట పెడుతూ ఈ 3 రోజులు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేస్తున్నాం. పిల్లలకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఏం తింటారు, వాళ్ళ రాష్ట్రం ఫుడ్ ఏంటి, అవన్నీ చూసుకుని కూడా చేస్తున్నాం. అలాగే వాళ్ళకు కిట్ ఇస్తున్నాం, ఒక డ్రెస్ ఇచ్చి వెల్కమ్ కిట్ ఇస్తున్నాం వాళ్ళందరికీ. అవునండి. ఒక చోటేనండి మొత్తం. అంటే పిల్లలు బయటికి వెళ్తే మళ్ళీ మేము మానిటరింగ్ చేసుకోవడం కాస్త సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి
కేఎల్ యూనివర్సిటీ హాలిడేస్ అండి ఇప్పుడు, అందుకోసం We have taken that way. ఇప్పుడు ఇవాళ జీవోఎం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సార్ నేను ఇక్కడ ఇదేం మాట్లాడితే బెటర్ అనుకుంటా, అది మళ్ళీ డైల్యూట్ అయిపోద్ది ప్లీజ్, ఇది నాది డైల్యూట్ అయిపోద్ది. హాస్టల్స్ ఇంతవరకు మీకు అందరికి కూడా తెలుసు, గత సంవత్సరం మనం 1300 కోట్లు మనం అంటే రాష్ట్రంలో రోడ్లకు కానీ హాస్టల్స్కి కానీ అన్నీ కూడా ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఎందుకంటే గత టైంలో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ మన అల్లూరు సీతారామరాజు జిల్లాకు 1000 కోట్లు ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం మనం పార్వతీపురం మన్యం జిల్లాకు 500 కోట్లు అడిగాం, ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. కాబట్టి ఏంటంటే మనకి డోలీ మోతలు తగ్గించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం, పూర్తిగా లేకుండా చేసామని చెప్పట్లేదు నేను. ఎందుకనంటే గత 5 సంవత్సరాలుగా పిడికడ మన్ను వేయలేదు. కాబట్టి ఒకేసారి ఈ సంవత్సరంలో అన్ని వేల కోట్లతో రోడ్లు చేసేస్తున్నాము అని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం అయితే మా ప్రభుత్వానికి లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే, మొత్తం అన్ని గ్రామాలకి అన్ని కనెక్టివిటీ రోడ్స్ వేయాలి, అది ఫేజ్ వైజ్గా వేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అలాగే హాస్టల్స్ కూడా, హాస్టల్స్ ఇప్పుడు అన్ని హాస్టల్స్లో డ్రింకింగ్ వాటర్ పెట్టాం, అన్ని హాస్టల్స్కి టాయిలెట్లు ఇచ్చాం. ఎందుకంటే ఇంతకు పూర్వం ఉన్న టాయిలెట్స్ కన్నా ఇప్పుడు డబుల్ త్రిబుల్ కూడా అవుతున్నాయి. మొన్ననే మన స్వచ్ఛాంధ్రలో 2000 టాయిలెట్స్ శాంక్షన్ చేసాం, అవన్నీ కూడా ఇస్తున్నాం. గురుకులాలు కానీ రెసిడెన్సెస్ కానీ అన్ని హాస్టల్స్ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 757 ఉన్నాయి టోటల్గా. అవి గురుకులాలు, ఆశ్రమ్ స్కూల్స్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అన్నీ కలిపి. కాబట్టి వాటన్నిటికి కూడా అక్కడ ఉన్న పిల్లలకి నాణ్యమైన భోజనం పెడుతున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, వాళ్ళకి హెల్త్ కోసమని మొత్తం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం, ఏఎన్ఎంస్ని పెడుతున్నాం. అలాగే డాక్టర్స్ 10 డేస్కో 15 డేస్కో వచ్చి డాక్టర్స్ చెక్ చేస్తున్నారు, పిల్లల తాలూకా హెల్త్ చూసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే యూనిఫామ్స్ కూడా పూర్తిగా ఇస్తున్నాం, దోమతెరలు ఇస్తున్నాం, అలాగే దుప్పట్లు బెడ్షీట్లు కూడా ఇస్తున్నాం. గత 5 సంవత్సరాలు అయితే కనీసం ఒక కంచం ఇచ్చిన పాపను కూడా పోలేదు. కానీ మనం కంచాలు కానీ, గ్లాసులు కానీ, ట్రంక్ బాక్సులు కానీ, దుప్పట్లు కానీ, బెడ్షీట్లు కానీ, యూనిఫామ్స్ కానీ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇంకా ఏమన్నా కావాలంటే అండి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆర్ఓ ప్లాంట్స్ అయితే అన్ని స్కూల్స్కి ఉన్నాయండి, కానీ కొన్ని పోయాయి. పోయిన వాటిని బాగు చేయగలిగితే బాగు చేస్తున్నాం, లేదంటే కొత్త ఇవ్వాలనుకుంటే కొత్తవి కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఎస్ ష్యూర్ అండి, తప్పకుండా ప్లాన్ చేద్దాం, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా తప్పకుండా ప్లాన్ చేద్దాం సార్. ఎందుకనంటే వచ్చిన కొత్తలో మీకు అందరికీ తెలుసు, ఒక 5-6 నెలలు కొద్ది కష్టాలే ఉండేవి, మీకు తెలియంది కాదు. ఎందుకంటే పాత ఎలా ఉండేవో అలా ఉండేవి, మేము వాటిని కొంచెం అధిగమించుకుంటూ వెళ్ళాం. కాబట్టి వచ్చిన తర్వాత యూసీ సర్టిఫికేట్స్ ఇవ్వక మాకు సెంట్రల్ నుంచి ఫండ్స్ కూడా రాలేదు. వచ్చిన తర్వాత మా టీం అంతా, ఈరోజు మా సదాబాగరు గారు కానీ, గౌతమి గారు కానీ, మొత్తం పాత సెక్రటరీస్ కానీ, ఇప్పుడున్న నాయక్ గారు కానీ అందరూ ఒక టీం వర్క్ చేసి ఈ యూసీ సర్టిఫికేట్స్తో పాటు అన్నీ చేసుకుంటూ వెళ్తే మాకు సెంట్రల్ నుంచి ఫండ్స్ రావడం మొదలుపెట్టాయి. అంతవరకు ఫండ్స్ కూడా రాలేదు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని క్షేమంగా ఉంచడం, ఆరోగ్యంగా ఉంచడం అనేది మా లక్ష్యం అండి, కూటమి ప్రభుత్వ లక్ష్యం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. అందుకనే అన్ని ఐటీడీఏల్లో కూడా మీకు ఇంతకు పూర్వం కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అన్ని ఐటీడీఏలు కూడా బలోపేతం చేస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్లని అక్కడ పీఓలుగా వేస్తున్నాం, బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతకు పూర్వం ఐటీడీ ఆఫీసులు అంటే కనీసం ఎవరు వెళ్ళడం మానేశారు. ఈరోజు 9 ఐటీడీఏల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటంటే మొత్తం అన్నీ ఎలాగైతే ఇంతకు పూర్వం మనం 14-19లో ఎలాగైతే ఐటీడీఏలకు వెళ్తే ఒక కాగితం ఇస్తే మాకు హెల్ప్ జరుగుతుంది అని నమ్మకంతో గిరిజనులు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అది మళ్ళీ స్టార్ట్ చేసాం. సహజంగా గిరిజనులు అంటే మీ అందరికి కూడా తెలుసు, ఇప్పుడు పిల్లల విషయంలో ఏదైతే ఇప్పుడు చెప్పానో సిగ్గు, బిడియం, భయం, బెరుకు, అది పర్యాయ పదాలు ఎన్నున్నా కానీ అవన్నీ ఉంటాయి మాకు. ఎందుకంటే భయం, వెళ్ళి అడగాలంటే భయం, ఏమంటారో ఏమవుతుందని. అట్లాంటిది ఐటీడీఏలు మాకేంటంటే ఒక తల్లితో సమానం, వెళ్ళి అడగొచ్చు అనే ఒక ధైర్యం ఉండేది. అది గత 5 సంవత్సరాల ధైర్యం పోయింది. 18 పథకాలను క్యాన్సిల్ చేసేసారు. ఈరోజు ఏంటంటే మళ్ళీ ఐటీడీఏలు బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నా, ఆ పథకాలను ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి అందరూ హ్యాపీగా ఐటీడీఏకి రాగలుగుతున్నారు. కాబట్టి హాస్టల్స్ కూడా మేము బాగు చేయగలుగుతున్నాం, కనెక్టివిటీ రోడ్లు వేయగలుగుతున్నాం, అన్నీ కూడా చేయగలుగుతున్నాం. అది దపదపాలుగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకు కూడా
మళ్ళీ వాటికి కూడా మనం పెన్షన్స్ ఎలాగైతే ఇస్తున్నామో ఇప్పుడు ఈరోజు కేజీహెచ్లో ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసాం ఉత్తరాంధ్ర వరకు. ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే ఎక్కడెక్కడ కొంతమంది దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అలాగే బ్లడ్ కావాలి అంటే ఇంతకు పూర్వం ఇబ్బంది ఉండేది, ఇప్పుడు చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు సిహెచ్సిలో మాత్రమే మందులు ఉండేవి, ఇప్పుడు పిహెచ్సి కూడా మందులు వెళ్తున్నాయి. మలేరియా కానీ కుక్క కాటు, పాము కాటు అన్నీ కూడా పిహెచ్సిల వరకు మొత్తం ప్రతి మెడిసిన్ దొరికే విధంగా చేస్తున్నాం. గత సంవత్సరం మీకు తెలుసు 8,000 కోట్లు మాకు బడ్జెట్లో ఉంది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ బడ్జెట్ మనకి ఎలాగూ వస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా ఖర్చు పెట్టాలన్నదే ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాలు. ఆ విధంగానే వెళ్తుంది. ఏది కూడా విడిచిపెట్టామనేది లేదు. ఇప్పుడు మొన్ననే మళ్ళీ 105 కోట్లు ఇచ్చారు. ఎందుకంటే ఓన్లీ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం. కాబట్టి ఇది ఏంటంటే ఒక్కరోజు ఇచ్చి ఆపేసింది కాదు, ఇది చైన్ రియాక్షన్ అంతే, అలా లింక్ వెళ్తూనే ఉంటుంది. కాబట్టి అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే మనకి ఫండ్స్ వస్తున్నాయి. పెడుతున్నామండి. ట్రైకార్ లోన్స్ గత 5 సంవత్సరాలు ఆపేశారు, మేము మళ్ళీ ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. అవునండి, బడ్జెట్ అలొకేట్ అయిందండి 20 కోట్లు ఆల్రెడీ అలొకేట్ అయింది. అంటే ముందు ఈ సంవత్సరం 20 కోట్లు ఇద్దామని, యాక్చువల్ 110 కోట్లు. అది ముందు ఒక్కొక్క సంవత్సరం కొంత ఇద్దామని ఆలోచనలో ఉన్నాం. ఒకవేళ అవసరం అనుకుంటే ఎక్స్ట్రా ఇవ్వమని కూడా సీఎం గారు చెప్పారు. ఎస్, త్వరలో వేసేస్తున్నామండి. ఎందుకంటే దానికి కొంతమంది కోర్టుకు వెళ్ళడం ఇబ్బందులు అవన్నీ కూడా వచ్చాయండి. అందువల్ల దాన్ని కొంచెం ఆపాల్సి వచ్చింది. ఈ డిసెంబర్లో అండి ఉంది, షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ. డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఆ డిసెంబర్లో అయిన తర్వాత అది ఇంకా ఎందుకనంటే ఇంటర్వ్యూ చేయడానికే 6-7 డేస్ పడుతుంది. ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది పెట్టారు. ఒక రోజుకు ఒక 50-60 మంది కన్నా ఎక్కువ ఇంటర్వ్యూ చేయలేము కాబట్టి కొంచెం అలా చేసుకుంటాం. లేదండి, మొత్తం అంటే ఫస్ట్ 3 డేస్ పిలుస్తాం, ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 3 డేస్ పెడతాం, అలా పెడతాం. అందుకోసం ఫస్ట్ పేజ్ ఆల్రెడీ 4th, 5th, 6th, 3rd, 4th మొత్తానికి 3rd, 4th, 5th, 6th, 8th ఉన్నాయండి. చేసామండి. ఏంటంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ మన రెండోసారి అన్నదాత సుఖీభవ మనం ఇచ్చాం. అన్నదాత సుఖీభవ రెండో విడత అలాగే ఇచ్చామో అలాగే గిరిజన ఏరియాలో కూడా అన్నదాత సుఖీభవ వచ్చింది. అక్కడ ఏంటంటే మనం ఇప్పుడు అందరం కూడా మామూలు పద్ధతిలో వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం, కానీ దానికి వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరూ యూరియానే వాడుతున్నారు. ఇంత పూర్వం మనం గత్తం వాడేవాళ్ళం కదా. అదే ఇది మనం ఈ గోకులాలు పెట్టుకున్నట్టయితే మళ్ళీ పూర్వం పద్ధతులు కొన్నైనా అవలంబించగలుగుతాం. కాబట్టి ప్రతి ఎస్టీ కుటుంబం కూడా వాళ్ళు అడిగితే ఇస్తున్నాం, అడగకుండా కూడా మనం మోటివేట్ చేస్తున్నాం. వెళ్ళి మీరు ఒక 2-4 ఎన్నైనా గోవులు పెంచుకోండి, పెంచి మీకు క్యాటిల్ షెడ్ ఒకటి ఇస్తాం, ఎందుకంటే గోకులాలు ఇస్తాము, పెట్టండి, చెయ్యండి అని మనం మోటివేట్ చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్, అది చెయ్యాలని, అందుకనే చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్నడూ తను ఇస్తున్నామండి. యాక్చువల్గా అయితే ఇప్పుడు పంచాయతీకి ఒక 10-15 వరకు ప్రజెంట్ అయితే వెళ్తున్నాయండి గిరిజన పంచాయతీలో. ఇంకా అంతకన్నా ఎక్కువ కావాలన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మండలానికి 200 వరకు ఇస్తున్నాం మామూలుగా. అదే ఎస్టీ గ్రామాలైతే కొంచెం ఎక్కువ ఇస్తున్నాం. సార్ యాక్చువల్గా మనకేంటంటే అరకు పార్లమెంట్ అనేది మీకు అందరికీ తెలుసు, 530 కిలోమీటర్ల దూరం ఉన్న అరకు పార్లమెంట్. అది నాకు తెలిసి మన ఇండియాలో అతి పెద్ద దాంట్లో ఇది 2nd అనుకుంటా, లార్జెస్ట్ 1 అని అనుకున్నాను నేను. ఫస్ట్ కాదని అన్నారు, 2nd ఇది. ఇంత పొడవుంది. ఒక గిరిజనుడు కలెక్టరేట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు చెప్పండి. అందుకని దీన్ని 2 జిల్లాలు చేశారు. 2 జిల్లాలు చేసినా కానీ మీకు పాడేరులో కలెక్టరేట్ ఉంది, రంపచోడవరం నుంచి రావాలంటే 300 కిలోమీటర్లు. కాబట్టి రంపచోడవరంని వేరే జిల్లాలో మార్చండి అని అక్కడ ఉన్న గిరిజనులు అడుగుతున్నారు.
అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. దాని మీద నేను చెప్పే అంత పెద్ద డెసిషన్ నేను చెప్పలేను కాబట్టి నిర్ణయం ఏదన్నది ముఖ్యమంత్రి గారిది ఉంటుంది. నాకు ఇప్పుడు 2:30కి సీఎం గారు మీటింగ్ కూడా ఉంది. ప్లీజ్. థ్యాంక్ యూ.